ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యం 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి అనేక ఆపదలు కలుగునంట, అయితే వాటిలో నుండి దేవుడు వారిని విడిపించును. దేవుని నీతిని అనుసరించే నాకే ఎందుకు ఈ శోధనలు, ఆపదలు కలుగుచున్నాయి అని మనము అనేక సార్లు అనుకుంటూ ఉంటాం. మనకు ఎన్ని ఆపదలు కమ్ముకున్నా దేవుడు వాటన్నిటిలో నుండి మనలను విడిపించడానికి ఆయన సమర్థుడైనటువంటి వాడు. లోకములో ఉన్నవారికి మనకు ఉన్న వ్యత్యాసము అదే. వారికి మనుషుల సహాయం మాత్రమే ఉంటుంది, కానీ మనకు దేవుని సహాయము మెండుగా ఉంటుంది. ఆయన రాజాజ్ఞనైనను సరే, ఆయన మార్చి తన ప్రజలకు నెమ్మదినిచ్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. ఎస్తేరు రాణిగా ఉన్న కాలములో అహష్వేరోషు 127 సంస్థానములకు అధిపతిగా ఉండి పరిపాలించువాడు. మొర్దుకై అన్నటువంటి మనుష్యుడు హామాను అనేటువంటి దుర్మార్గునికి నమస్కారము చేయలేదని ఆ హామాను మొర్దుకైను మాత్రము చంపితే తనకు గొప్ప విలువేమి లేదని, అతని యొక్క జాతిని యావత్తును నాశనము చేయాలి, నిర్మూలము చేయాలని దుష్ట ఆలోచన కలిగిన వాడై రాజు దగ్గరకు వెళ్ళి యూదా జాతి మీద అతడు ఫిర్యాదులు చేసి ఆ జాతిని సంహరించడానికై రాజు యొక్క ఆజ్ఞను పొందుకున్నాడు. చట్టమే వెలువడింది. యూదులు అని ప్రత్యక్షంగా అతడు చెప్పలేదు, కానీ ఒక జాతి ఉన్నదయ్యా, వారు నీ ఆజ్ఞను అనుసరించరంటున్నారు అని రాజుతో చెప్పాడు. దేవుని బిడలారా, దేవుని ప్రజలైనటువంటి వారికి ఆపదలు కలిగినాయి. మొర్దుకై యొక్క ప్రాణానికి కూడా ఆపద కలిగింది. అయితే దేవుడు ఆశ్చర్యకరముగా రాజు చట్టాన్ని ఆయన తుత్తినీయములుగా చేసి దేవుని ప్రజలైనటువంటి యూదులకు గొప్ప రక్షణను అనుగ్రహించడం మాత్రమే కాకుండా వారికి విరోధముగా పనిచేసే హామానును అతని కుటుంబాన్ని ఈ భూమి మీద లేకుండా విడిచిపెట్టిన గొప్ప దేవుడు ఆయన. అవును, దేవుని నీతిని అనుసరించి మనకు ఆపదలు ఎన్నో కలుగుతాయి, కానీ వాటన్నిటిలో నుండి దేవుడు మనలను కాపాడువాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని చెప్పిన గొప్ప దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించునుగాక. ఆపదలను చూసి భయపడకండి, తోడయ్యున్న దేవుడు వాటన్నిటిలో నుండి మిమ్మల్ని తప్పించి విడిపించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలకు అనేక ఆపదలు కలిగిన వారికి తోడుగా ఉండి వారిని తప్పించి కాపాడమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.